హలో మూవీ లవర్స్, నమస్తే. మీకు ఈరోజు 'ట్రిగ్గర్' అనే కొరియన్ సిరీస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. దీని స్టోరీ ఏంటంటే ఆహ్, గన్స్ లేని సౌత్ కొరియాలో సడన్‌గా గన్స్, అవి కూడా ఇల్లీగల్ గన్స్ వస్తే ఏం జరుగుతుంది? అండ్ ఈ గన్స్ తీసుకొచ్చే వయలెన్స్ ఏంటి? అండ్ కామన్ పీపుల్ హ్యాండ్స్‌లో ఈ గన్స్ పడితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ఎలాంటి ఫియర్ ఇండ్యూస్ అవుతుంది? అనే వాటి గురించి చాలా డెప్త్‌లో చూయించారు. అండ్ కథ విషయంలోకెళ్తే, ఒకప్పుడు స్నైపర్‌గా పనిచేసి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న మన హీరో ఈ ఇల్లీగల్ గన్స్‌ని ఎలా వచ్చాయి? అసలు దీని కింగ్ పిన్, దీన్ని తీసుకొచ్చిన వాడెవడు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడనమాట. అండ్ వీడి పక్కనే యాంటాగనిస్ట్ తిరుగుతా ఉంటాడు. వాడే ఐ మీన్ మూన్‌బెక్. వీడిని యాంటాగనిస్ట్ అనే కంటే ఇంత వయలెన్స్‌లో, ఇంత క్రైమ్ సీన్స్‌లో కూడా వీడు రొమాంటిక్‌గానే కనిపించాడు. ఇదేంటో వీడి యాక్టింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ స్టిల్ యూ విల్ నెవర్ ఫర్గెట్ హిస్ యాక్టింగ్. ఇంకా దీంట్లో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్ కూడా బ్యాక్ స్టోరీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ప్రతి ఒక్కటి యూ కెన్ రిఫ్లెక్ట్ అనమాట. వీడు ఎందుకు ఇలా చేశాడు, అందుకు అలా చేశాడు అని. ఈవెన్ వాళ్ళు డూయింగ్ ద రాంగ్ థింగ్ చేస్తున్నా కూడా వాడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది చాలా బాగా చూపించారు. ఇందులో ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. యూజువల్లీ నాకు అంత వైలెన్స్ నచ్చదు, బట్ స్టిల్ ఇందులో నేను వైలెన్స్ని కూడా ఎంజాయ్ చేశాను. రీజన్ ఏంటో మనందరికి తెలుసు. ఇంకా నెగెటివ్ పాయింట్స్‌కొస్తే, కొన్ని చోట్ల కథ కొంచెం మరీ ల్యాగ్ ఉందేమో అనే ఫీలింగ్ వస్తది. ఇంకా క్లైమాక్స్ కూడా క్లోజింగ్ ప్రాపర్‌గా ఇవ్వలేదేమో అని అనిపిస్తుంది. బట్ స్టిల్ మొత్తానికి మూవీ క్లోజ్ చేసినప్పుడు మాత్రం మంచి ఫీలింగ్ వస్తది. సిరీస్ క్లోజ్ చేసినప్పుడు మీకు మంచి ఫీలింగ్ వస్తదనమాట. ఇది హ్యూమన్స్‌లో ఉండే వీక్‌నెసెస్ గురించి, ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ గురించి కూడా చాలా బాగా చూయించాడు డైరెక్టర్. బాగా నచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ మీ టు సజెస్ట్ ఎ సిరీస్ ఫర్ యూ, ఇఫ్ యూ ఆర్ ఎ యాక్షన్ లవర్ అండ్ కొరియన్ లవర్, సో యూ కెన్ గో హెడ్. చాలా బాగుంటుంది. యూ విల్ నెవర్ రిగ్రెట్ ఇట్. ఓకేనా? ఇది. బాయ్ బాయ్.